బ్రేవ్ గర్ల్, లక్కీ గర్ల్. సోషల్ మీడియా మొత్తం ఏమైనా ప్రైజ్ చేస్తుంది. సో బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటో చూద్దాం. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సిద్ధి ఫారెస్ట్ డివిజన్‌లో ఒక స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేశారు. 8 వేకెన్సీస్‌కి ఓన్లీ 3 ట్రైబల్ కమ్యూనిటీస్. ఓన్లీ 3. మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అది కూడా 10థ్ క్లాస్‌లో వాళ్ళకొచ్చిన మార్క్స్‌ని బట్టి ఇచ్చేస్తారు. అలా స్క్రీనింగ్ చేస్తే ఒక 25 మెంబర్స్‌ని ఫిజికల్ టెస్ట్‌కి పిలిచారు. ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ ఏంటంటే మేల్‌కి 25 కిలోమీటర్స్ నడవాలి. ఫీమేల్ అయితే 14 కిలోమీటర్స్ నడవాలి. మేల్‌కి నెక్స్ట్ డే ఉంది టెస్ట్. ఇది ఫీమేల్‌కి జరిగిన రోజు వీడియో. ఫీమేల్ 5గురు సెలెక్ట్ అయితే ఇప్పుడు ఒక్కటే వచ్చింది అందులో. సో వెళ్ళి నడిచి వచ్చేసారు వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో. ఆవిడకి జాబ్ వచ్చింది. నెక్స్ట్ డే మేల్స్ కూడా ఎవరు రాలేదు. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటంటే లోకల్ ఎన్‌జీఓ ఏం చెప్తుందంటే 3 థింగ్స్. ఫస్ట్ థింగ్, ఈ హ్యాబిటాట్స్ అనేవి దూరం దూరంగా ఉంటాయి. మేబీ వాళ్ళ కమ్యూనికేషన్ అంది ఉండకపోవచ్చు ఇన్ టైంలో. సెకండ్ థింగ్, ఈవెన్ అందినా గానీ పేరెంట్స్ గానీ వాళ్ళ ఫ్యామిలీ జనరల్‌గా ఈ ట్రైబల్ సొసైటీస్‌లో బయటికి పంపించడానికి ఇష్టపడరంట. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అంతా అక్కడే రూటెడ్‌గా ఉంటది. సో ఇష్టపడరు గవర్నమెంట్ జాబ్స్ చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఏరియా అనేది కొంచెం మధ్యప్రదేశ్‌లో మనకి చాలా డిఫికల్ట్‌గా ఉంటది. యానిమల్స్ అవి టైగర్స్ ఇవన్నీ తిరగడం. సో ఆ రీజన్స్ వల్ల అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్లే వీళ్ళంతా రాలేదు. ఇప్పుడే కాదు, ఇంతకుముందు ప్రీవియస్ జరిగిన రిక్రూట్మెంట్స్‌లో కూడా పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉంటదనేది వాళ్ళు చెప్తున్నమాట. వాట్ డూ యూ థింక్? కమెంట్. ఫాలో మీ ఫర్ మోర్.